హలో ఫ్రెండ్స్, ఈ సమ్మర్లో వచ్చే వన్ ఆఫ్ ద స్పెషల్ ఐటమ్స్ చింత చిగురు. చింత చిగురుతో చేసే పప్పు చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ వీడియోలో చెప్పిన విధంగా ఈ రెసిపీని ట్రై చేయండి. ఇంకెందుకు లేటు, పుల్లటి కమ్మటి పప్పు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక కుక్కర్లో ఒక కప్పు కందిపప్పు తీసుకోండి. కందిపప్పుని బాగా కడిగాక ఒక కప్పు కందిపప్పుకి 3 కప్పుల నీళ్ళని వేసుకోండి. తరువాత 2 కప్పుల చింత చిగురుని బాగా కడిగి పప్పులో వేయండి. ఆ తర్వాత మీడియం సైజుగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ, 3 పచ్చిమిరపకాయలు, ఒక హాఫ్ స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం వేసుకొని మూత పెట్టి ఒక 5 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోండి. చూస్తున్నారు కదా, ఇలా మంచిగా ఉడికించుకున్నాక తాలింపు వేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ మినప్పప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ శనగపప్పుని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి. ఆ తర్వాత 3 ఎండుమిరపకాయలు, అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఒక 10 నుండి 12 రెబ్బలు కట్ చేసిన వెల్లుల్లి వేసి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి. ఇలా వేయించుకోవడం వల్ల తినేటప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే 2 రెబ్బల కరివేపాకు, చివరిగా కాస్త ఇంగువ వేసుకోండి. పప్పు ఫ్లేవర్ ఎన్హాన్స్ అవ్వడంలో ఇంగువ బెస్ట్ రోల్ ప్లే చేస్తుంది. ఇంకా అంతే అండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పప్పుని తాలింపులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. ఇప్పుడు పప్పుకు తగినంత ఉప్పుని వేసుకోండి. ఒకసారి అలా కలిపేయండి. వేడి అన్నంలో అలా పప్పు వేసుకొని కోసింత నెయ్యి వేసుకొని అలా కలుపుకొని తినండి. డైలీ పప్పు చేసుకొని తినే వాళ్ళకి కూడా కొత్త ఫ్లేవర్లో ఈ చింత చిగురు పప్పు చాలా బాగా నచ్చుతుంది. అలాగే పక్కన అప్పడాలో వడియాలో ఉంటే ఇంకా పప్పు అయిపోయే వరకు ఎవరూ ఆపలేరు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎలాంటి వంటలు కావాలో ఒక కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.